కన్సల్టెంట్ అట్ డాక్టర్ విజయస్ కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. సో ఈ రోజు మనం PCOS లో లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలి. అసలు PCOD అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ అంటాం. సో ఇందులో ఏమవుతుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువ అయ్యి సో మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి అప్పర్ లిప్, చిన్, ఈ సైడ్ లాక్స్ లోని మనకి ఫేషియల్ హెయిర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ ఒక 10 ఇండివిజువల్స్ లో ఒక 8 విమెన్ కి ఈ కండిషన్ అనేది మనకి ఫ్రీక్వెంట్ గా కనిపిస్తూ ఉంది. సో మనకి ఏంటి, సో ఈ ఫేషియల్ హెయిర్ కి లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే సో ఫేషియల్ హెయిర్ తగ్గిపోతుంది అని అనుకుంటారు. బట్ ఇట్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ అండి. మనకి అసలు ఈ ఫేషియల్ హెయిర్ అనేది PCOD పేషెంట్స్ లో ఎందుకు వస్తుంది? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. సో ఫస్ట్ మీరు మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయినప్పుడు మీ గైనకాలజిస్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి కరెక్ట్ అవ్వడానికి మీకు కొన్ని మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మెడికేషన్స్ యూజ్ చేస్తూ అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఆల్రెడీ ఉన్న ఫేషియల్ హెయిర్ అయితే ఏదైతే ఉందో అది మీకు రెడ్యూస్ చేసుకోవడానికి లేదంటే రిమూవల్ చేసుకోవడానికి మీకు లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. అంతే, ఈ రెండు కోఆర్డినేషన్ తో కంబైన్డ్ గా చేసుకుంటేనే మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. లేదు అంటే మీకు వన్స్ మనం అండర్లైన్ డిజార్డర్ కరెక్ట్ చేసాము అని అంటే సో మనకి ఆటోమేటిక్ గా మనం ఈ లేజర్ హెయిర్ రిమూవల్ చేసుకుంటున్నప్పుడు మంచి రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ లేజర్ హెయిర్ రిడక్షన్ చేసుకుంటున్నప్పుడు ఈ PCOS పేషెంట్స్ లోని హెయిర్ గ్రోత్ అనేది ఇంకా రాదు. లేదు అంటే ఈ మెడికేషన్స్ అనేవి వాడకూడదు, వాడితే ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని అపోహ ఉంది. అలాంటిది ఏమీ లేదు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని ఫస్ట్ కరెక్ట్ చేయాలి అని అంటే ఆ మెడికేషన్స్ ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన ఆ మెడికేషన్స్ ఖచ్చితంగా వాడి తీరాలి. అవి వాడి తీరిన తర్వాతనే మీరు లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ కి రావాలి. అవి యూజ్ చేయకుండా మీరు లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఉన్న హెయిర్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతుంది. బట్ కొత్తగా హెయిర్ ఫాలికల్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ కొత్తగా ఫేషియల్ హెయిర్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి ఈ ట్రీట్మెంట్. సో డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.